వేసుకొని ఒక క్షణం ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకొని. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న క్యాబేజీ కూడా వేసేసుకుని తిప్పాలి. కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. క్యాబేజీకి ఎప్పుడు వేయంగానే మూత పెట్టేయకూడదండి, వాసన ఉంటుంది కదా. ఇలా మూత తీసేసి కొంచెంసేపు ఉండించుకుంటే ఆ క్యాబేజీ వాసన అనేది ఉండదన్నమాట మనకి ఫ్రైకి. ఇప్పుడైతే మన ఫ్రైలోకి ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసానండి. ఇందాక పసుపు వేసాను కదా. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని తీయాలి కదా, అందుకే కుదరట్లేదని వేసాక చూపిస్తున్నాను మీకు. ఇలా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికితే మన ఫ్రై అయిపోయినట్టే. ఇదేనండి ఫైనల్గా అయితే మన ఫ్రై అయిపోయింది. ఇలాగా ఇదైతే ఆపేసుకుంటాము.